శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం బాబు గారు. నిన్నటి ఎపిసోడ్లో రాజ్ కుమార్ గారిని వీరప్పని కిడ్నాప్ చేశాను కదా. అవునవును. ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్తానండి. రాజ్ కుమార్ గారు గాజనూరు గ్రామం అంటే ఆయన సొంత గ్రామం అంటే చాలా అభిమానం. ఆయన 2000 సంవత్సరంలో ఒక ఇల్లు కట్టించారు అక్కడ, ఒక ఫామ్ హౌస్ లాంటిది. అంటే ఒక పెద్ద కుటుంబం అంతా వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఎంతసేపు కూడా దైవధ్యానంలో ఉండాలి, యోగాసనాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి, ప్రకృతి మధ్యలో గడపాలని చెప్పేసి ఆ ప్రకృతి చెట్ల మధ్యలో ఒక ఇల్లు కట్టుకున్నారు ఆయన. అంటే ఫ్యామిలీ అంతా వచ్చి చూడటానికి ఉండేట్టుగా. దానికి గృహప్రవేశం చేయాలి, ముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తం పెట్టుకుని ఏం చేశారు, ముందు తిరుమల వెళ్ళారు. ఫ్యామిలీ మొత్తం తిరుమల వెళ్ళి తిరుమల నుంచి వచ్చి గాజనూరు వచ్చారు. అప్పుడే గాజనూరు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి 9:30 అయింది. భోజనం చేసి రాజ్ కుమార్ గారు టీవీ చూస్తున్నారు. అప్పుడు టీవీ చూస్తుండగా బయట టక్ 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 చప్పుడు వచ్చింది. చప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది గన్స్ పట్టుకుని గ్రీన్ డ్రెస్సుల్లో, మిలిటరీ డ్రెస్సుల్లో ఇంటి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్యలోంచి మనం సినిమాటిక్గా చెప్పుకుంటే మధ్యలోంచి వచ్చాడు ఆయన వీరప్పన గారు. ఇలా మీసాలు వేసుకుంటారు. వీరప్ప వచ్చి పార్వతమ్మ గారు అందరూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. పార్వతమ్మ గారు, అమ్మా మీరు మన్నించాలి మమ్మల్ని, సార్ మాకు కావాలి. ఇంతే ఫస్ట్ డైలాగ్. సార్ మాకు కావాలి, సార్ మేము తీసుకెళ్తున్నాం, సార్ మీరు రావాలి అన్నాడు. ఆయనకు అర్థమైంది ఇది కిడ్నాప్ చేస్తున్నారు. రాజ్ కుమార్ గారు కదా, ఆయనకు తెలీదా అన్నది. ఒక్కసారి అలాగే లేచాడు ఆయన. ఏం మాట్లాడ, డిస్కషన్ లేదు. ఎందుకు తీసుకెళ్తున్నారు కానీ ఇది కానీ ఏమీ లేదు. పార్వతమ్మ గారు కూడా ఏమీ రియాక్ట్ అవ్వాల. ఆయన చెప్పాడు, ఏమీ ఎవరు మాట్లాడద్దు, నేను వెళ్తాను ఆయనతోటి అని చెప్పేసి. అంటే అంత సౌమ్యుడు ఆయన, సౌమ్యంగా ఇచ్చేశాడు ఆయన. అయితే భోంచేశాడు. అప్పటికి అయిన తర్వాత బోరును వర్షం అక్కడ. ఏది రాజ్ కుమార్ని పట్టుకెళ్తున్నందుకు వర్షం కురుస్తుందా అన్న భావన అందరిలో కలుగుతుంది. అంత వర్షం కలుస్తుంది. ఏమంటే ఇది వచ్చారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయనకి గొడుగు పట్టారు వాళ్ళు మర్యాదగా. సార్ రండి వాంగ్ అన్నాడు. కన్నడలో చెప్పాడు. రండి సార్ అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆపాడు. సార్ లోపల ఎవరున్నారు సార్ అన్నాడు. ఎవరో చెప్పాడు, మా మిసెస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అసిస్టెంట్లు ఉన్నారు, నాకు సేవకుడు ఉన్నాడు అదని చెప్పారు. అని అయితే ఉండండి అని చెప్పేసి తన మనుషులు పంపించి, ఒరే ఈయన గారి అసిస్టెంట్లు ఉన్నారు చూసావా, సెక్రటరీ ఉన్నాడు చూసావా, ఆ ముగ్గురిని పట్టురండి అన్న. వాళ్ళు కూడా పట్టుకొచ్చారు. వాళ్ళు కూడా పట్టుకొచ్చి వీళ్ళు కూడా కావాలి అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి తర్వాత అలా తీసుకెళ్ళి ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. వాళ్ళ మిస్సెస్ వదిలిపెట్టేశారు. ఆయనే కావాలన్నారు. సారు వేణు మనం ఉన్నాడు అంతే, సారు కావాలన్నాడు అంతే. మిస్సెస్ వదిలిపెట్టారు, అందరిని వదిలిపెట్టేశారు. ఎవరు అక్కర్లేదు. రాజ్ కుమార్ గారే కదా కాస్ట్లీ మొత్తం ఇది. అయినా రాజ్ కుమార్ గారితో తీసుకెళ్తేనే సెన్సేషన్, భారతమ్మ గారి తీసుకెళ్తే సెన్సేషన్ ఉంది. అలా తీసుకెళ్ళాడు. ఏం చెప్పలా, ఇందుకు వెళ్తున్నాం కానీ ఇందుకు తీసుకెళ్తున్నామని. సార్ మీకు ఏం కావాలో చెప్పండి అని చేత మీ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళతోటి మీకు ఏం కావాలో చేయించుకోండి, అందుకే వాళ్ళని తీసుకొస్తున్నాను అని చెప్పాడు. అంటే ఎంత భక్తో చూడండి. అభిమాన నటుడు అంటే రాజ్ కుమార్ గారు వీరప్పనికి వెళ్ళారు. వెళ్ళి ఒకచోట ఉండకుండా ఆయన నడిపించుకుంటూ 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ రూట్ మార్చేవాడంట ఆయన. ఫారెస్ట్లో రూట్ మార్చి నడిచి ఒకే ప్లేస్లో కాకుండా ఇచ్చేదంటే ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు ఐజీ, తర్వాత కర్ణాటక ఐజీలు వీరప్పని అక్కడికి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి అక్కడ కాపలా కాస్తున్నారు. అక్కడ కాపలా కాస్తుండగా ఇక్కడ ఈయన వచ్చాడు ఇక్కడికి. 2 టీములు, పోలీస్ టీములు
వీరప్పన్ కోసం వెతుకుతున్నాయి అక్కడ ఓకే ఓకే ఛాలెంజ్గా తీసుకుని. అప్పటికే సెర్చ్ దీంట్లో ఉన్నాడు ఆయన, ఓకే ఏది సెర్చింగ్లో ఉన్నాడు ఆయన. బెటాలి మొత్తం బెటర్ మొత్తం 2 టీములు, 2 గవర్నమెంట్లు, అదే తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ. ఇక రాజ్ కుమార్ గారు కిడ్నాప్ అయ్యారు అనగానే ఒక్కసారిగా మొత్తం గవర్నమెంట్లో వణుకు పుట్టేసింది. ఓకే ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు రేపు. అదే ఏం లేదు మేము తీసుకొస్తాం ఎలాగైనా సరే మేము అని చెప్పేసి, ఎంత ఇదైనా సరే తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. రాజకీయ ఇది చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయనకి ఏం కావాలో అన్ని మర్యాదగా చూస్తున్నారండి, మర్యాద చూస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన కంప్లీట్ ఈయన కావాల్సిన ఇది చేసుకుంటూ కాళ్ళు నొప్పులుగానే అడుగుతాడు. ఆయన అడిగిన తర్వాత ఈ పుడుగు తైలం ఉంది చూసారా, అడవుల్లో దొరుకుతాయి, ఆ పుడుగు తైలం రాసి కాళ్ళకి ఈయన మర్దన చేసేవాడంట వీరప్పన్ గారు, రాజ్ కుమార్ గారికి. ఓకే రాజ్ కుమార్కి, సార్ మీరేం ఇబ్బంది పడకండి, మీకు ఏం కావాలంటే అది, ఎన్ని అడవి కోళ్ళు కావాలంటే అడవి కోళ్ళు తెప్పిస్తాను, మీకు ఏం కావాలంటే అది తెప్పిస్తాను, మీరేం మొహమాట పడకండి, అంచేత మిమ్మల్ని సగౌరవంగా నేను చూసుకుంటాను మిమ్మల్ని. కాకపోతే ఒక్కటే బాధ, ఇక్కడ మీకు కారులు ఉండవు, ఈ అడవుల్లో నడిచి వెళ్లాల్సిందే, అంచేత మీకు ఏం ఇబ్బంది లేకుండా మీరు తీసుకెళ్తాను సార్ అని చెప్పేసి రోజుకి ఒక ప్లేస్ మార్చాడు. అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వారం ఉంటూ దాదాపుగా గడిచిపోతుంది. వీళ్ళు నక్కీరన్ అని చెప్పాను చూసారా ఇదివరకు, మా నక్కీరన్ గోపాలన్ సుకన్య విషయంలో, ఆ గోపాలను కూడా రాయబారం పంపించారు, మీకేం కావాలి రాజ్ కుమార్ గారిని విడిచిపెట్టానికని. తమిళనాడు గవర్నమెంట్. ఇతను ఎవరు బాగున్నాడు, యాక్సెస్ ఉంది కదా అతనికి, జర్నలిస్ట్కి యాక్సెస్ ఉంది కదా, మీసాలు ఎత్తాను, అతను కూడా మీసాలు అంటే వీరప్పన్లాగా. నక్కీరు నాకు తెలుసు, నేను చూశాను, అతను కూడా ఇంత మీసాలు ఉంటాయి. అతనితో రాయబారాలు చేశారండి. రాయబారాలు చేసిన తర్వాత ఇది ఇంటర్నల్గా బాగా అయిపోయింది. ఒక దాదాపుగా 108 ఇలాగా వేస్తూ చాలా మర్యాదగా చూశాడండి రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు కూడా ఏమి రియాక్ట్ అవ్వకుండా ఆయన ధ్యానంలో ఉండేవాడు అంటండి, స్నానాలు చేసి, ఎక్కడైనా అవకాశం ఉంటే స్నానం చేసి ధ్యానంతో ఉండిపోయి ఇలాగా అలా ఉండేవాడు అంటండి ఆయన అన్ని రోజులు. ఆయన చూసిన తర్వాత భయం వేసిందట వీరప్పన్ గారు. ఇంకేంటంటే ఆయన ఇట్లాంటి వారిని తీసుకొచ్చింది మనం అని కూడా ఫీలింగ్ వచ్చిందట కొన్నిసార్లు, ఎవరో చెప్పారు ఏమండి. అలాంటివి అయిన తర్వాత కొంతకాలం ఇటు కర్ణాటక గవర్నమెంట్, ఇటు అక్కడ ఆందోళనగా ఉంది ఎవరికి ఏం చేస్తారని. కానీ ఎవరికి రాజ్ కుమార్ గారికి అసలు భయం లేదు, ఏం భయం లేదు, ఏం చేస్తావు ఈ జీవాన్ని ఏం చేసుకుంటావు అన్నట్టుగా ఆయన ఫాలో అయిపోయాడు. ఆయన సార్ మిమ్మల్ని ఏమి చేయండి సార్, మీరంటే నాకు భక్తి సార్, మీరంటే నాకు గౌరవం సార్ అని చెప్పి ముందే చెప్పేశాడు. ఎవరు అసలు అసిస్టెంట్లు తీసుకొచ్చిందే ఆయనకి ఏం కావాలో చూడటానికి. మిగిలిన ముగ్గురు అసిస్టెంట్లు, వాళ్ళ బాయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా ముగ్గురు అసిస్టెంట్లు. అంచేత ఎందుకంటే రాజ్ కుమార్ గారు మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. రాజ్ కుమార్తో ఎవరు మాట్లాడరు, మిలిటరీస్తో ఏం మాట్లాడతాడు ఆయన, ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలంటే వాళ్ళ మనుషులతోనే మాట్లాడతారు. వీరప్పన్ థింకింగ్ అది. ఆయన కూడా తోడు ఉండాలిగా, ఆయనకు తోడు ఉండాలిగా. ఎవరినో ఒకటి ఇప్పుడు ఎవరినో మనం కిడ్నాప్ చేసినప్పుడు అంత గౌరవంగా చూడాలంటే ఆయన తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడడానికి ఆయన అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాజ్ కుమార్ భావించాడు వీరప్ప. అది కూడా గొప్ప విషయమే. ఆయన తెలిసిన వాళ్ళు అయితే బాగా మాట్లాడుకుంటారు, వాళ్ళందరూ అనుకూలంగా మాట్లాడుకుంటారని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాడు. అది సగం దూరం వెళ్ళిన తర్వాత అది మనం వీరప్పన గురించి ఆలోచించాలి అంటే. అలా అయిన తర్వాత కొంతకాలం అయిపోయింది, అలాగ అయిపోయింది. ఆయన ఎప్పుడు విడిచిపెడతామని గారు రాజ్ కుమార్ గారు అస్సలు ఆయనకి ఏం కావాలో ఆయన తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదంట ఆయన. ఈ ఫలాలు ఇవన్నీ ఉంటే కూడా వాటితోనే సరిపెట్టుకునేవారు. ఆయనకి ఏం కావాలో తెచ్చిస్తానికి రెడీగా ఉన్నాడు ఈయన. కానీ ఆయన ఏమీ అడగలేదు, వాళ్ళకి మాత్రం బాగా ఫుడ్ అది అరేంజ్ చేసేవాళ్ళు, వెనకాల కూడా ఉండేవాళ్ళు. అలా ఉంటున్నప్పుడు ఇక ఈ నెగోషియేషన్స్ జరిగిన 2 గవర్నమెంట్లు కూడా నీకు ఏం కావాలంటే అది ఇస్తాం, ఏం కావాలంటే అది చేస్తామని చెప్పి నెగోషియేషన్స్ పంపించారు, చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత ఒక సీక్రెట్ మిషన్ ఏదో జరిగింది మొత్తం 108వ రోజుని ఆయన సగౌరవంగా రాజ్ కుమార్ గారిని తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళిన తర్వాత సదాశివపేటలో ఉన్న తీసుకెళ్ళి అప్పచెప్పేశారు. అప్పచెప్పి మొత్తం రిలీఫ్ అయ్యారు. ఆయన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 40-45 కోట్లు వీరప్పనికి ముట్టిందని విన్నాను నేను. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఓకే. ఓ 45 కోట్లు గవర్నమెంట్లో ఇచ్చి రాజ్ కుమార్ని వదిలేసే నీకేమి ఇది లేకుండా నీకు అసలు ఇది లేకుండా చేస్తాం అని చెప్పి 45 కోట్లు ఇచ్చి రాజ్ కుమార్ గారిని విడిపించేశారు. ఓకే. రాజ్ కుమార్ గారు ఇది కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ప్రయత్నించాలి అప్పుడు. ఇచ్చేదంటే రాజ్ కుమార్ గారి గురించి అందరూ గవర్నమెంట్లో చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ప్రమేయం లేకుండానే చేశారు. రైట్. అయిన తర్వాత రిలాక్స్ అవుతూ ఆయన ఇచ్చేసిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది జరిగింది. ఈ కిడ్నాప్ 2000 సంవత్సరం జరిగింది. అలాగా కొంతకాలం రెస్ట్ తీసుకున్న తర్వాత 2006 సంవత్సరంలో సదాశివపేటలో ఆయన బెంగళూరులో ఉండంగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు మరణించారు ఆయన. అది ఇది జరిగిన తర్వాత 2 ఇయర్స్కా 6 ఇయర్స్కి 6 ఇయర్స్కి 2000 సంవత్సరంలో 108 అంటే 3 3 నెలల 15 రోజులు ఎంతో. ఓకే. దాదాపుగా 108 రోజులు ఆయన బందీలో ఉన్నాడు. ఆయన బందీలో ఉంటే కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడంట ఆయన. ఉపయోగం జరిగింది అన్నాడు రాజ్ కుమార్ గారు. అట్మాస్ఫియర్ వేరు కదా. ఆ ప్రకృతిలో నేను ధ్యానం చేసుకున్నాను, యోగం చేసుకున్నాను, ఇలా కూర్చుని యోగా చేసుకునేవాడంట ఆయన. అంటే నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల. అంచేత నాకు మంచి జరిగింది వీరప్పన వల్ల నువ్వు ఏం అనుకోవాల్సిన పని లేదు. అంటే అది ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేసుకున్నా చేసినా కూడా అది రాజ్ కుమార్ గారు కంప్లైంటే లేదంట అసలు వచ్చిన తర్వాత. నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు, అందరినీ గౌరవంగా చూసుకున్నారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత. అంచేత ఇది కానీ ప్రజలు మాత్రం చాలా కంగారు పడ్డారు. వీళ్ళకు కూడా ధైర్యంగానే ఉంది. ఆయన వచ్చేటప్పుడు ఆయన చెప్పారంట, ఏం పర్వాలేదు వీరప్పని చేయరు, అయినా సార్ మాకు కావాలనటంగానే వాళ్ళకి అర్థమైపోయింది. అవును, సార్ మాతో రావాలంటంతోనే వాళ్ళకి అర్థమైపోయింది. అంచేత వీరప్పన్ గారు ఒక సెన్సేషన్ అని అనుకున్నా కానీ వీరప్పను ఆ రాజ్ కుమార్ గారికి అస్సలు ఏ హాని చేయలేదు. చాలా సగౌరవంగా చూసుకుని రాజమర్యాదలతో పంపించాడు ఆయన. ఒక్క అడవిలో నడిపించడం తప్ప వీరప్పన్ చేసింది ఏమీ లేదు. ఓకే, ఓకే. అది మానిటరీ బెనిఫిట్ కోసం అని ఆ తర్వాత తెలిసింది నాకు వచ్చింది. ఒక గవర్నమెంట్లు అన్నీ కలిపి ఒక 40-45 కోట్లు ఇచ్చారని తెలిసింది నాకు. ఇది రాజ్ కుమార్ గారి కిడ్నాప్ చరిత్ర. అసలు రాజ్ కుమార్ గారు సదాశివపేటలో మరణించిన తర్వాత ఈయన్ని కంఠీరవ స్టూడియో అని మేము దీంట్లో ఉంది. రాజ్ కుమార్ గారు పిక్చర్లు చాలా చేశారు. కంఠీరవ స్టూడియోలోనే ఆయన్ని పాతిపెట్టారు. ఓకే. అది ఒక పెద్ద ఆనర్. అది స్టూడియోలో ఒక కొంత ప్రాంతం అంతా ఇచ్చేసారు ఆయన రాజ్ కుమార్ గారికి. ఆ తర్వాత తండ్రి సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ గారిని కూడా పాతిపెట్టారు. ఓకే. అది చేసింది ఇప్పటికీ అది ఒక స్మృతివనంగా కింద కంఠీరవ స్టూడియోలో ఒక పార్ట్ని రాజ్ కుమార్ గారి కుమారుడికి ఇచ్చేసారు అక్కడ. ఓకే. ఇది ఒక విశేషం. ఒక స్టూడియోలో ఒక రాజ్ కుమార్ గారిని గౌరవించి వారిని ఇచ్చేయటం అనేది ఒక గౌరవప్రదమైన ఇది. తర్వాత రాజ్ కుమార్ గారు అంతకుముందు ఎప్పుడే కాదు, ఆయనకి ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో ఇక్కడి నుంచి వచ్చేసారో వీరప్ప నుంచి వచ్చిన తర్వాత తను ఎప్పటికైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పి ఆయనకి తెలిసి ఆయన నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు దానం చేసేయండి అని చెప్పేసి లెటర్ రాసి సంతకం పెట్టేసి కుటుంబ సభ్యులకు ఇచ్చేశారు ఆయన. ఓకే. ఆ తర్వాత కళ్ళు దానం చేసిన తర్వాత అంత్యక్రియలు చేశారు. ఓకే. కంఠీరవ స్టూడియోలు చేశారు. అంచేత తండ్రి పక్కనే ఉండాలని చెప్పేసి పునీత్ రాజ్ కుమార్ని కూడా అక్కడే తీసుకెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరిని అక్కడే చేశారు. ఓకే. ఇది రాజ్ కుమార్ గారి చరిత్ర.